పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఈ హామీలు నెరవేర్చారని చెప్పి మూవీలో కూడా ప్రత్యేకంగా చూడటమే కాదు, ప్రత్యక్షంగా ప్రజలు కూడా ఈ 5 సంవత్సరాలు బట్టి జగన్ గారు కానీ మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని దగ్గరగా నేరుగా చూశారు. సో 2024లో కూడా ఇంకే మెజారిటీతో మన ముఖ్యమంత్రి జగన్ గారు, మరీ ముఖ్యంగా మన కాకినాడలో మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 175లో మొదటి స్థానాన్ని మన ఎమ్మెల్యే గారు సాధిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం చాలా బాగుందమ్మా. ఏంటంటే అప్పుడు పాదయాత్ర మొదలుపెట్టిన రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో మమేకమయ్యి పాదయాత్ర చేయడం వల్ల ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఆ కష్టానికి ఏ పథకం రూపంలో పెట్టి అలాగే అందరికి ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, అలాగా ప్రజలు మన పెన్షన్లు అయితేనేమి అన్ని పనులు పెట్టారు. అదే బాటలో ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చనిపోతే 4 రోజులు 6 రోజులు 4 రోజులు మర్చిపోతారు. అలా కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా కూడా అదే అతని మెంటాలిటీ అంతా ఇంటికి కూడా అది నిజంగా ఆయన చేసే పనులు అది తండ్రిగా ఆయన ఏం సాధించారు ప్రజల్లోకి వెళ్ళి, అలాగే నేను వెళ్ళాలి, నేను వెళ్ళి ప్రజల కష్టంగా తెలుసుకోవాలని ప్రతిపక్ష నాయకుడి కింద అసెంబ్లీలో కూర్చోకుండా ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేసి అలాగే అందరూ ఏంటి ప్రజలకు ఏం కావాలని తెలుసుకొని విద్య వైద్యం ఈరోజు చూస్తే వైద్యం ఇచ్చే ఎంత బ్రహ్మాండంగా ఉంది, అది ఇంకా డెవలప్ చేసుకోవాలని ఆయన ఆలోచన ఉంది. కాబట్టి మనందరం కూడా అటువంటి నాయకుడు కోల్పోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రజల్లో ఉన్న నాయకుడు ఏంటని తెలుస్తుంది, అది సినిమా ద్వారా కూడా చూపించారు. వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు అంటారు మేడం? చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఇది మంచి ఏదంటే ప్రజలు అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అన్న పిక్చర్ ఇది యాత్ర. ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుందంటారండి? అది ప్రజలకు ఎంతకంటే ఇంకా మనసున్న నాయకులు ఎవరైనా చూడవలసిందేనండి. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసం ఇలా ఉండాలి అన్న నాయకుడు ఎవరైనా చూడవచ్చు. అంటే ఆయన కష్టం అంతా మూవీలో కనిపించింది అంటారా మేడం? కనిపించింది, ప్రజలు ప్రత్యేకంగా చూసాం. అది ఏంటనేది కొంతమంది తెలియని వాళ్ళకి అది ఏంటనేది పిక్చర్ ద్వారా కూడా చూపించాం.